తల్లిని చెల్లిని తరిమి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మైక్ దొరికినా ఇదే మాట్లాడతారు. అలా మాట్లాడే అర్హత వీళ్ళిద్దరికీ ఉందా అన్నది వైఎస్ఆర్సీపీ. మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్ గానో చెప్పాలి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు గాను చెప్పాలి. మీ పార్టీ అధినేత అన్నిటిని మించి ఇంకొక మాట కూడా అన్నాడు కదా, బాబాయ్ హంతకుడు. నిజంగా అతని మీద లేదు, బాబాయ్ హంతకుడు. అతని మీద వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలండి, లోకేష్ మీద ఇమీడియట్ గా పెట్టాలి అసలు. ఎందుకంటే బాబాయ్ హంతకుడు అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అది తప్పు కదండి. ఈయన చూశాడా హత్య చేయటం అనేది? దానికి ఏమైనా ఆధారాలు దొరికినాయా? ఎక్కడైనా ఏ కేసులో సిబిఐ విచారణలో నేను జగన్ పేరుందా? ఎందుకు అట్లా మాట్లాడుతుంటే మరి ఏం చేయాలండి అతన్ని? ఈజ్ అ బిగ్ క్రిమినల్, హీజ్ ఫాదర్ బిగ్ క్రిమినల్ అండి. అతని వల్లే ఎన్టీఆర్ చనిపోయాడు. నిజానికి కేసు నేను పెట్టాను, కానీ ఏం లాభం? మొత్తం చట్టాలన్నీ అతని చేతిలో ఉన్నాయి. ఆ రోజు కేసు వేసాము, ఎన్టీఆరే వేశారు, మా ఆయనే ఓడిపోయారు. తర్వాత నేను పెట్టాను, నా కేసు ఎటుపోయిందో కూడా తెలియదు. ఇంత దారుణంగా కూడా ఈ అసలు బిగ్ క్రిమినల్ ఎవరైనా ఉన్నారంటే మామ హంతకుడు వీళ్ళ ఫాదరేనండి, లోకేష్ ఫాదరు. అందువల్ల ఒక క్రిమినల్ కొడుకుగా నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే ఇది రాంగ్ అండి. 100% మన పార్టీ వాళ్ళు వెంటనే కేసు పెట్టాలండి అతని మీద అట్లా మాట్లాడినందుకు. అసలు అంతేకాదు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన సాగిస్తూ ఉంటే వీటి మీద ఏం కేసులు పెట్టరండి? ఎందుకు పెట్టడండి? కేసులు పెట్టాలి కదా. ఇంత దరిద్రపు పరిపాలన ఎప్పుడైనా చూసామండి? ఎక్కడైనా చూసామా ఇంత నిరంకుశమైనటువంటి పరిపాలన, ఇంత రాక్షస పాలన? రాముడి పేరు చెప్తా ఉన్నారుగా, రాముడి వంశంలోనేగా మీరు వచ్చారు. ఆయన కుటుంబంలో నుంచి వచ్చి ఒక రాక్షసులాగా మీరు చేస్తూ ఉన్నారే. అలాగే ఆ తల్లి చెల్లిని చూసే ముందు మీరు మీ విషయం చెప్పండి. మీ బాబాయ్ విషయం ఏంటో నువ్వు చెప్పు లోకేష్ ఒకసారి. ఆయనకు సీటు విషయం కూడా పాపం ఆయన సీట్ అడిగారండి అప్పట్లో 94లో. రామ్మూర్తి నాయుడు వచ్చి తెలుగుదేశంలో సీట్ అడిగితే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదండి. అప్పుడు సొంత తమ్ముడికి నా దగ్గరకు వచ్చాడు. నా అత్తగారు నాకు ఎట్లయినా రాజకీయంలో రావాలని ఉందనంటే నేను ఎన్టీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళానండి. అప్పుడే ఎవరికో ఇద్దరు బ్రదర్స్కి ఎన్టీఆర్ గారు ఇచ్చారు, ఒక కుటుంబంలో ఇద్దరికి 2 ఫ్యామిలీస్కి ఇచ్చారు. అప్పుడు ఎవరికండి? ఆనం ఫ్యామిలీ, ఇంకోళ్ళు ఎర్రగడ్డ ఎర్ర సత్యం వాళ్ళ బ్రదర్స్ ఏదో అనుకుంటానండి, మహబూబ్ నగర్ ఏదో ఇచ్చి, సరేలే లక్ష్మి అక్కడ ఇచ్చాం కదా ఇద్దరికి, ఇస్తే తప్పేంట్లే అని చెప్పి ఆయన సీట్ ఇచ్చారండి. సీట్ ఇస్తే ఆ తర్వాత వచ్చి అతను ఎంత గొడవ పడ్డాడో తెలుసా అండి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ బయటికి నేను ఒక్కదాన్ని సాక్షిని వీటన్నిటి. తమ్ముడికి సీట్ ఇచ్చినందుకు ఎట్లా ఇస్తారు? అసలు ఆ సిస్టర్స్ అసలు ఎవరు పాపం దిక్కు దివాణం లేకుండా ఉన్నారండి. నాకు అర్థం కాదు మేడం, ఒక సిస్టర్ అండి, తమ్ముడిని చూడరు, తల్లిని చూడరు, ఇది తండ్రి చనిపోతే సరిగా దహన క్రియలు, ఇలాంటి వాళ్ళు మిగతా ఫ్యామిలీ గురించి మాట్లాడేస్తారా? అదే కదా, అవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్రమంగా ఉన్నారు కాబట్టి. అట్లా కాదండి, అబ్బాయి ఎమ్మెల్యే అసలు ఏం చూడలేదా? ఇప్పుడు రామ్మూర్తి నాయుడు గెలిచాడు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడండి. కాంగ్రెస్ సీట్ ఇవ్వకుండా అడ్డుపడింది ఎవరండి? ఇదే చంద్రబాబు నాయుడు కదా. అప్పుడే కదా అతనికి పాపం మతి భ్రమించిందండి. ఇవన్నీ ఎన్ని ఆధారాలు ఉన్నాయండి? 100% అండి. ఇక్కడ మామగారు చనిపోవటానికి అతనే కారకుడు, సొంత తమ్ముడు ఆ విధంగా మతి భ్రమించడానికి అతనే కారకుడు, అతని పొలిటికల్ కెరీర్ని సర్వనాశనం చేసింది అతనేనండి. ఎవరిని ఎదగనివ్వడండి, అదొక ముళ్ళ చెట్టు లాంటిది, ఇంకో చెట్టును ఎదగనివ్వరు వీళ్ళు. అదేవిధంగా చెల్లెళ్ళు అసలు ఎక్కడున్నారో ఏంటో, వాళ్ళ పేరుతో మాత్రం బినామీలుగా వాళ్ళ బావల పేరుతో చాలా ఆస్తులు కొన్నాడండి. అవి వేరే ఉన్నాయండి, అవి బాలాయపల్లి దగ్గర బినామీలుగా వాళ్ళ పేరుతో పెట్టాడు. కానీ చెల్లెళ్ళు మాత్రం ఎప్పుడు ఆహ్వానించినట్టు మనం ఎప్పుడు చూడలేదండి. పెళ్లిలో జరుగుతున్నాయి, మరి ఎప్పుడు రాలేదు. వీళ్ళు మీ సొంత కుటుంబం అదండి వీళ్ళకి. ఖర్జూర్ నాయుడు కుటుంబం వీళ్ళ సొంత కుటుంబం అండి. వాళ్ళు అత్తలు మేనత్తలు వాళ్ళండి, సొంత కుటుంబం కాదు. ఎట్లా అవుతుందండి? ఇది నందమూరి కుటుంబం అండి. ఇప్పుడు లోకేష్ ఇంటి పేరు ఏమన్నా నందమూరా? చెప్పమనండి. అది నీ ఇంటి పేరు నారాయణ నందమూరా? చంద్రబాబు ఇంటి పేరు నారాయణ నందమూరా? ఒక తండ్రికి వారసులుగా, ఆస్తి వారసులు కానీ రాజకీయంగా కానీ ఎవరు వస్తారండి? అదే వంశం నుంచి వస్తున్నారు. మనకు భారతదేశ రాజకీయ చరిత్ర అంతా ఒక్కసారి పరిశీలించండి. నందమూరి పిల్లల్ని పొగడకుండా ఎన్టీఆర్ గారు కాదు, ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఆయన వచ్చారు, అలా కేసీఆర్ కొడుకు కేటీఆర్ వచ్చారు. ఇలా ఇదే కదా వారసత్వం అనేది, ఆ కుటుంబం నుంచి ఒక కొడుకులు వస్తారు కదండి. ఇప్పుడు కాదు, అటోక్రసీ నుంచి కూడా మనకి ఇదే పరిపాలన సాగుతానే ఉంది. అలాంటిది ఈ రోజు వచ్చి నువ్వు అడ్డదారిలో వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి దాన్ని దొంగతనంగా, ఆ తర్వాత అందరి కాళ్ళు పట్టుకుని అవకాశవాద పొత్తులతో ఎప్పటికప్పుడు బయటపడుతూ నువ్వు పెద్ద నాయకుడిగా చలామణి అవుతూ ఈ రోజు నీకంటే ఒక అవినీతి పరుడు,
నీకంటే కూడా ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ చెప్పాలంటే ఏమాత్రం పరిపక్వత లేనటువంటి ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం నీ ఈ విధంగా ఆయన నా భర్త ఫోటోను నువ్వు అట్లా వాడతావా ఆ విధంగా ఆర్టిఫిషియల్గా? ఎంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గం అండి ఇది. ఆయన ఇష్టం వచ్చిన నిన్ను ఆయన బ్రతికున్నంత వరకు నిన్ను ద్వేషించారు, నిన్ను దూషించారు, క్యాసెట్లు రిలీజ్ చేశారు, ఆడియోలు వీడియోలు అన్నిట్లో కూడా తిట్టారు. ఆయన బహిరంగంగా ఒక మాట అన్నారు, మళ్ళా నేను గెలుస్తాను, వచ్చిన తర్వాత నిన్ను అండమాన్ జైలుకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేశారండి. అండమాన్ జైలుకు పంపిస్తాను ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గొప్పాడు లేకపోతే ఆయన కొడుకు లోకేష్ గొప్పాడు, ఇద్దరు అవినీతి పరుల్ని నా భర్త పొగుడతాడండి ఎన్టీఆర్? ఇద్దరు అవినీతి పరులు ప్రజలను సర్వనాశనం ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఒక క్రిమినల్ వ్యవస్థను నడుపుతున్నటువంటి గూండాలు, వీళ్ళనండి పొగిడేది ఎన్టీఆర్ గారు. ఎటువంటి మంచివాడండి ఎన్టీఆర్ గారు. ఆయన పరిపాలన రామరాజ్యం కదా, ఇది ఒక రాక్షస రాజ్యం పరిపాలన చేస్తూ మిమ్మల్ని ఆయన వచ్చి పొగుడుతున్నాడా? సిగ్గుండాలండి మీరు చెప్పుకోవటానికి కూడా. ఎక్కడ మిమ్మల్ని ఆయన పొగిడాడో ఒరిజినల్ క్యాసెట్ ఏదైనా తీసుకొచ్చి చూపించమనండి, అప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్ ఒక్కడ చూపించమనండి. ఎక్కడైనా సరే పోనీ అప్పుడు సభల్లోనైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడైనా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చాలా గొప్ప లీడర్ అని చెప్పి ఎక్కడైనా ఒక్క మాట చెప్పాడని చెప్పండి. ఆయన గృహప్రవేశాన్ని పిలిస్తే ఎన్టీఆర్ తిట్టొచ్చాడు, ఇంత అవినీతిలో ఎప్పుడు సంపాదించావు ఇంత పెద్ద ఇళ్ళు అని చెప్పి. అప్పట్లోనే మరి ఇప్పుడు కట్టుకుని ఇల్లు చూస్తే ఏమవుతారు, కుప్పం ఇల్లు చూస్తే ఏమవుతారు, అమరావతిలో ల్యాండ్ చూస్తే ఏమవుతారు? రైట్.